వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ శ్రీహిత ఛానల్. సో ఈరోజు నా స్కూల్లో యాన్యువల్ డే ఉంది. అందరూ నాకు ఆల్ ద బెస్ట్ చెప్పండి. ఖచ్చితంగా అందరి బ్లెస్సింగ్స్ నీకుంటాయి. ఈరోజు సూపర్గా యాన్యువల్ డే సక్సెస్ చేసేసుకొని రా, ఓకేనా? ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. హలో, ఈరోజు శ్రీహిత అభియాన్షి యాన్యువల్ డే సెలబ్రేషన్స్ అవుతున్నాయి అనమాట. దానికన్నా వెళ్తున్నాము. ఇవాళ ఫుల్ బిజీ ఉన్నాము. అత్తయ్య వాళ్ళు పెళ్ళికి వెళ్ళారు, మా అమ్మాయి స్కూల్ నుంచి వస్తారు. అట్లా ఇప్పుడు మేము వెళ్ళి మా అమ్మ వాళ్ళని పిక్ చేసుకొని ఇక్కడండి హరిహర కళాభవన్ సికింద్రాబాద్లో యాన్యువల్ డే సెలబ్రేషన్స్. ఇది వచ్చేసి ఆమె ఇన్విటేషన్ కార్డ్ అంట. ఇది తీసుకొని చూపించాలంట లోపలికి వెళ్ళడానికి. సో అందుకని ఇది మర్చిపోద్ది ఈరోజు. యాక్చువల్గా ఇది 3rd యాన్యువల్ డేనా శ్రీహితది? థర్డ్ యాన్యువల్ డే. అసలు ఎవ్రీ టైం యాన్యువల్ డే అంటే నాకు ఎట్లా ఉంటుంది అంటే, మన ఫేవరెట్ హీరో మూవీ రిలీజ్ అయిందనుకోండి, ఎలా ఉంటుంది ఒక ఎగ్జైట్మెంట్, మనకి ఇట్లా బటర్ఫ్లైస్ ఎట్లా చేస్తారో ఏందో అన్నట్టు. అట్లా నాకైతే ఆమె ఎట్లా పర్ఫామ్ చేస్తుందో, మర్చిపోతుందేమో స్టెప్స్, పొద్దునుంచి ప్రిపేర్ చేస్తూ ఉన్నా అనమాట. స్టెప్స్ మర్చిపోకు ఇట్లా అట్లా అని చెప్పేసి ఎట్లా చేసినా కానీ హ్యాపీగానే ఫీల్ అవుతా అల్టిమేట్గా ఆమె స్టేజ్ మీద చూసిన తర్వాత. సో లెట్స్ గో. బేసిక్గా నన్ను అక్కడ మాట్లాడడానికి టైం ఇవ్వలేదు. నేను మాట్లాడడానికి మా హస్బెండ్ టైం ఇవ్వలేదు, ఎందుకంటే టైం అయిపోతుంది ఫాస్ట్గా, కార్ ఎక్కువ అని చెప్పేసి. అందుకే కార్లో మళ్ళీ వీడియో ఆన్ చేశాను. సో ఇందాక చెప్పాను కదా ఎలా ఫీల్ అవుతున్నాము ఏంటి అని చెప్పేసి. శ్రీహిత అయితే 12 o'clockకే స్కూల్కి వెళ్ళిపోయింది. స్కూల్ నుంచి వాళ్ళని తీసుకొస్తారనమాట హరిహర కళాభవన్కి. సో ఇప్పుడు శ్రీహితస్ ఫాదర్ ఫీలింగ్స్ ఏంటి అని అడుగుతాం. చెప్పండి. నా కూతురు ఎలా చేసినా నా కూతురు అంటారా? ఇప్పుడు మమ్మీ వాళ్ళని పిక్ చేసేసుకొని వెళ్ళిపోతాం అనమాట. అత్తయ్య మామయ్య వాళ్ళు వేరే కార్లో వస్తారు, ఓకేనా? ఇంకా నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేయను, జాగ్రత్త డ్రైవింగ్ చేయండి. సో నేను శ్రీకాంత్ కలిసి పెళ్ళికి వెళ్ళామన్నమాట. మా మేనమామ బిడ్డలు కొడుకులు అందరూ కలిశారు. ఫొటోస్ తీసుకుంటున్నాం అనమాట. చాలా రోజుల తర్వాత అందరం కలవడం అనేది ఒక హ్యాపీనెస్ అనేది వస్తుంది కదా. ఎస్, అప్పుడప్పుడు అట్లా ఫంక్షన్స్కి వెళ్తుంటే మన వాళ్ళందరినీ కలుసుకుంటుంటే మనం ఒక స్ట్రెస్ రిలీఫ్ అనేది వస్తుందని నా అభిప్రాయం. ఈరోజు శ్రీహిత యాన్యువల్ డే అని చెప్పేసి ఇందాకనే మీరు విన్నారు కదా. సో దానికోసం అని చెప్పేసి అలేఖ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అనమాట. అలేఖ్యని కూడా పికప్ చేసుకొని అక్కడి నుంచి అట్లా శ్రీహిత యాన్యువల్ డేకి వెళ్తున్నాం. అలేఖ్య వాళ్ళ పేరెంట్స్ ఇంట్లో ఉంది. సో మీకు ఇంతకుముందు వీడియోస్లో చూసింటే మీరు అది వినింటే తెలుస్తుండేది మీకు దాంట్లో. సో అలేఖ్య వాళ్ళ అమ్మ ఇంట్లో ఉంది. ఇంకో 2 daysలో వస్తుంది. కానీ అంటే ఈ మధ్యలోనే మాకు యాన్యువల్ డే వచ్చేసింది. సో అందుకు నువ్వు అక్కడే ఉండు, అక్కడి నుంచి రెడీ అవ్వు, ఒకటి వెళ్ళిపోమని చెప్పేసి పెళ్లి నుంచి మంచిగా పెళ్లి భోజనం చేసి అక్కడి నుంచి మా అమ్మ ఫుల్ హ్యాపీగా వాళ్ళ కజిన్స్ని కలిసిందే. అసలు మనవడి పెళ్ళి. సో అమ్మమ్మ గారి తరఫున అందరు కూడా కలుస్తారు కదా, అందుకని ఖుషిగా ఈరోజు చేత కాకపోయినా పోయిన అక్కడికి. నేను ఫస్ట్ నేనన్నా ఏ మొదలనే ఇంకా యాన్యువల్ డే ఉంది కదా మలిసిపోతామని అంటే అనిపించింది నాకు. సర్లే అందరు కజిన్స్ కలుస్తారు పోవాల్సిందే అన్నట్టుగా పోయినాం ఈరోజు. చిన్నప్పటి నుంచి వాళ్ళు కలిసి ఆడుకున్న కజిన్స్ అందరు కలుస్తారు. సో అట్లా తీసుకెళ్ళినమాట. అందులో ఎక్కడో కాకుండా సిటీలోనే బర్కత్పురాలో ఉంది కాబట్టి సరే అమ్మ వెళ్దాం. బర్కత్పుర, కాచిగూడ బర్కత్పుర దగ్గర రాఘవేంద్ర స్వామి మఠం అది చేశారన్నమాట పెళ్ళి. చాలా బాగుంది మ్యారేజ్ అంతా కూడా. భోజనం కూడా చాలా బాగుంది అనేసి వెళ్తున్నాయి. ఇప్పుడు ఈరోజు శ్రీహిత యాన్యువల్ డే సెలబ్రేషన్స్. ఈరోజు మా మనమరాలు ఈరోజు డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉంది అన్నట్టు. సో అందరినీ అది పేరున పిలిచింది రమ్మని చెప్పి. పోకపోతే ఇంకేమైనా ఉందా, అందుకే బయలుదేరి వెళ్ళిపోతున్నాం. శ్రీహిత హరిహర కళాభవన్లోనే దాదాపు దగ్గర అలేఖ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం ఏమని చెప్పినా ఇదో అలేఖ్య నువ్వు చాలా ఇంకా కనిపిస్తలేవని చాలా మంది అడుగుతుంది, కమెంట్ చేస్తున్నావు.
మాట్లాడడం అసలు కుదరట్లేదు. చాలా డిస్టర్బెన్స్ ఉండే అనమాట, నాయిస్ ఎక్కువ ఉండింది అక్కడ. అందుకని మ్యూజిక్ ఎక్కువ పెట్టేస్తున్నాను. ఫస్ట్ అర్చన, చంద్రకాంత్, అర్చన వాళ్ళ అమ్మ నాన్న వచ్చారు కాబట్టి మా కోసం వాళ్ళు సీట్లు పెట్టి రెడీగా ఉంచినారు. లేదంటే చూడండి అసలు మొత్తం హాల్ అంతా నిండిపోయింది. పిల్లల సంతోషం కోసమే కదా అందరం కూడా తాపత్రయపడేది. యాక్చువల్గా 2 బ్రాంచెస్ ఈరోజే పెట్టుకున్నారు కాబట్టి హాల్ అంతా కూడా క్రిక్కిరిసిపోయిందనమాట. ఒక పండగ వాతావరణంలాగా అనిపించింది. సో నేను స్కూల్లో చేసినప్పుడు కూడా ఇక్కడ ఒకసారి నా పిల్లలతో ప్రోగ్రామ్ ఇప్పించాను. నేను రమాదేవిలో చేసినప్పుడు ఇక్కడే ఈ హరిహర కళాభవన్లోనే ప్రోగ్రామ్ ఇప్పించాను అనమాట. అసలు అప్పటికి ఇప్పటికీ కొంచెం పాతగా అయిపోయినట్టు అనిపించింది ఏంటో మరి. చిన్న చిన్న పిల్లలు నర్సరీ నుంచి చేస్తున్నారు కదా డాన్సులు, భలే ముద్దుగా అనిపిస్తున్నారు. వాళ్ళు చేసింది 2-3 స్టెప్లే కానీ ఆ డ్రెస్సులు, హెవీ డ్రెస్సులతోటి వాళ్ళు స్టేజ్ మీద ఆ లైట్స్ ముందర నిలబడమే ఎక్కువ కదా. మాకైతే మంచిగా అనిపించింది, చిన్న చిన్న పిల్లలు చేస్తుంటే హ్యాపీగా అనిపించింది కూడా. సో శ్రీహిత యూకేజీ కాబట్టి నెక్స్ట్ దాని పర్ఫార్మెన్స్ కోసమే వెయిటింగ్ అనమాట మేము. సో ఫైనల్గా వచ్చేసింది ఆమె ప్రోగ్రామ్. అసలు స్టేజ్ ఎక్కిన తర్వాత ఎట్లా చేస్తుందో ఏం కథనో అసలు ప్రాక్టీసే లేదు దానికి. యాన్యువల్ డే ముందర 2-3 రోజులు డుమ్మాలు కొట్టింది అని అనుకున్నాము. అసలు మర్చిపోకుండా చేసిందబ్బా. స్మైలింగ్ కూడా స్టార్టింగ్ టు ఎండింగ్ దాకా స్మైలింగ్. మేమైతే అందరం కూడా దాన్నే చూస్తున్నాం అనమాట. సాంగ్ అంతా పెట్టచ్చు కానీ కాపీరైట్స్ వస్తాయి కదబ్బా. అందుకని జస్ట్ మీకు తెలియడం కోసం సాంగ్ స్టార్టింగ్లో కొంచెం వినిపిస్తుంది అంతే. శ్రీహిత ప్రోగ్రామ్ అయిపోగానే అర్చన వెళ్ళి పికప్ చేసుకుంది దాన్ని. సో మేము ఇంకొక 2 ప్రోగ్రాంలు అట్లా చూసేసి మేము కూడా బయలుదేరి దానికి కంగ్రాచులేషన్స్ చెప్పడానికి వెళ్ళామన్నమాట. సుందరి సుందరి సుందరి. సో గుర్తుగా మేము అక్కడ గ్రూప్ ఫోటో దిగినాం అనమాట. సెల్ఫీలు తీసేసుకొని అక్కడి నుంచి నీలోఫర్కి వెళ్ళినాం అనమాట. అక్కడ కాఫీ, చాయ్ అంతా చాలా బాగుంటాయి అని చెప్పేసి, మస్కాబన్ కూడా చాలా బాగుంటుంది అని చెప్పేసి పిల్లలు అక్కడికి తీసుకెళ్ళిండ్రు అనమాట. సో పిల్లలు పేరెంట్స్ని మధ్య మధ్యలో అట్లా సరదాగా బయటికి తీసుకెళ్ళి ఎంజాయ్ చేపిస్తుంటే ఇంక అంతకన్నా ఆనందం, సంతోషం ఏముంటుంది చెప్పండి. కాదు పిల్లలు పుణ్యం అని
ఏం తాగుతున్నావే? ఛాయా? ఇద్దరం టీ. వావ్. శ్రీత వైట్ టీ, నేను ఆరెంజ్ టీ. చీజ్ చెప్పు నాన్నకి. ఏమనుకోకండి కానీ ఏమనుకోవద్దు కానీ అట్లా ఏనడం అంత సీన్లే వెళ్ళే పాల పోయంగా చిక్కగా అయిపోతుంది. కాదు మీరేమనుకోకండి, అట్లా మాత్రం చెయ్యరు అంటున్నాడు వాడు. మాకైతే ఇజ్జత్గా సవాల్ అయిపోయింది. మేము కూడా చేస్తాము అని మేము అనుకున్నాము. ఎక్స్పర్ట్స్ ఉన్నాము ఇక్కడ. మీరేమనుకోకండి ప్లీజ్. చేయలేరు అంటున్నాడు శ్రీకాంత్ చంద్రగా. ధరించాం ఏం ధరించారు అంతే. ఫస్ట్ మళ్ళీ సీక్రెట్ చెప్పకూడదు. అత్తయ్య చాయ్ సీక్రెట్. వాటర్లో చక్కెర వేయాలి. ఫస్ట్ కొంచెం నీళ్ళల్లో చక్కెర వేయాలి. అది బాగా పాకంలాగా వచ్చేసిన తర్వాత అప్పుడు చాయ్ పట్టు వేయాలి. తర్వాత పాలు వేయాలి. అంటే నీలోఫర్లో బాబురావు అంకులు చెప్పట్లేదంటే ఒక అర్థం ఉంది. రెసిపీ చెప్పట్లేదంటే వీళ్ళు కూడా సీక్రెట్ అంట. ఎంత కోట్లు సంపాదిస్తున్నారు మరి వీళ్ళు. సార్ మాకు కూడా పెట్టించండి ఒకటి, మా ఇద్దరికి ఒకటి ఒకటి పెట్టించమంటే చెప్పండి. పెడదామా? మనం రోజు చేసే పనే కదా, అంతే కదా, మనకేం ఇబ్బంది కాదు. టీ పొడితో పాలని 20 నిమిషాలు నీళ్ళని 20 నిమిషాలు నీళ్ళని 25 నిమిషాలు మరి పెడతామా? కలిపి మరిగిస్తాను. అంటే చిన్నప్పుడు చాయ్ చేస్తుంటే నాకు అట్లా అయిపోయింది. పాలు మంచిది కాదు అని అంటున్నారు కాబట్టి ఆ కాన్సెప్ట్. లేదంటే ఇట్లా రోజు చేసుకున్నాం అనుకో. ఎట్లా అంటే కవర్ చేయడానికి ఏదో చెప్తాను, ఇంకేది అట్లది సంబంధం లేదు. అవునంటారా కదంటారా చెప్పండి. పాలు మంచిది కాదు కాబట్టి నీళ్ళల్లో పాలు కలిపి చాయ్ చేస్తున్నాం. అట్లా టీ చేయడం అనేది నేను చెప్తా, నేర్చుకోండి అందరూ. అమ్మో రోజు ఉదయం కూడా అదే పక్కనే పెట్టచ్చు చల్లాసి టీ అని. ఇక్కడ వీళ్ళు కాదు, వీళ్ళు విన్నర్ అనుకోండి. ఇంకోసారి మన పెట్టండి ఇక్కడ. నీళ్ళపై బంద్ చేసుకోవాలి. మీరు పెడతారు దేవుడా. ఈ హోటల్ బంద్ అయిపోతుంది. మాడుగుల కాఫీ చల్లాటి చల్లగా ఉంటుంది అనుకుంటారు అందరూ. సో ఇక్కడ కాఫీ టీలు తాగేసి ఈ లోపలే అలేఖ్య వాళ్ళ అమ్మ ఫోన్ల మీద ఫోన్లు అనమాట, డిన్నర్కి రండి అని చెప్పేసి. సో అందరం కలిసి అక్కడికి బయలుదేరి వెళ్ళిపోయాం. ఇంకా శ్రీహిత ప్రతాపంతో చూపించాలి కదా, మాకు యాన్యువల్ డే అట్లా జరిగింది ఇట్లా జరిగింది, కొన్ని స్టెప్స్ వాళ్ళు మర్చిపోయినారు, నేనైతే చక్కగా మర్చిపోకుండా చేసిన అని చెప్పేసి లలిత వదినకి అన్నీ చెప్తుంది అనమాట. అందరిని అవుతున్నాం అక్కడ. ఇది అలేఖ్య వాళ్ళ ఇంటికి వచ్చినాము. మళ్ళీ పికప్ చేసుకుంటప్పుడు మేము వీడియో తీయలేకపోయినాము. సో డ్రాపింగ్ వీళ్ళకి ఇప్పుడు వీడియో తీస్తున్నాం. డ్రాపింగ్ అయిపోయింది. మా వదినే అసలు అమ్మో బలవంతం చేస్తుంది, కడుపు నిండా మరి బాగా బలవంతం చేస్తారు. మేము ఏం లేదు, పెళ్ళైన ఫస్ట్ టైం మేము రావడం ఇంతసేపు ఉండడం అట్లేం లేదు కానీ అవును మంగళగౌడి అప్పుడు వచ్చింది. కానీ అది హడావుడి అందరు ఉంటారు కదా. మంచిగా టిఫిన్ చేసి పెట్టింది, కడుపు నిండా తిన్నాము. హాయిగా ఇక్కడే పడుకొని నిద్రపోతాం వదిలే చెప్తున్నాను నేనైతే. సౌత్ ఇండియన్ మీల్ పెట్టింది మాకు. ఇడ్లీ వడ, ఇంకా ఇందాక నాకు చాలా అంటే దోశ తింటావా లేకపోతే అన్నం తింటావా అని అన్ని ఆప్షన్స్ ఇస్తుంది అనమాట. మంచి సాంబార్, చట్నీ, ఇడ్లీ, వడ, పచ్చడి అంటే అస్సలు రాదు. సో వచ్చినప్పుడు అలా బలవంతం చేస్తే ఇంకా కొంచెమన్నా తింటారని చెప్పి. అర్చన కంటే ఫస్ట్ అలేఖ్య, అది అలేఖ్య కంటే ఫస్ట్ అర్చననే ఫస్ట్ పెద్ద బిడ్డ. అంటే శ్రీమతి ఉన్నవాళ్ళు కూడా ఫస్ట్
ఫస్ట్ అవును. ఇందాక శ్రీమతి వదిన అన్నయ్య కూడా వచ్చిర్రు. వాళ్ళు ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ డిన్నర్ చేసి బయలుదేరారు. శ్రీమతి వదిన అన్నయ్య అంటే వాళ్ళు తెలుస్తుందా? అట్లే చెప్పు అర్చన పేరెంట్స్ అని చెప్పట్లా. ఈరోజు శ్రీహిత యాన్యువల్ డే పుణ్యమా అని మంచి అందరం ఫ్యామిలీ గెట్ టుగెదర్ లా వేయడము, హోల్ డే అందరం మంచిగా ఫ్యామిలీ అందరం స్పెండ్ చేసినాం. వెరీ హ్యాపీ. ఇంకా అమ్మ మాకు లీవ్ ఇస్తే పర్మిషన్ ఇస్తే ఇంటికి వెళ్ళి పడుకోవడమే పొద్దునే మీకు స్కూల్ ఇక మాకేముంది పోతాం కొంతమంది మాకేం పని లేదు పాడలేదు కానీ మీకే స్కూల్ టైము 10 అవుతుంది. 10 చంద్రబాబు వెళ్ళిపోయింది కదా, చంద్రు రాకుండా ఎంత పంపిస్తారు మరి అలెక్కి? ఈసారి అలెక్కి 15 days ఉంచుకున్నారు. రాదు వీడియోలు అడుగుతున్నారు, అమ్మ మమ్మల్ని అడుగుతున్నారు అలేకి ఎక్కడ పోయింది అని చెప్పి. మీరు చెప్పండి మరి ఆన్సర్. తలకి కూడా నాకు కూడా బోర్ వస్తుందని ఉండవన్నా. యాక్చువల్ గా వచ్చినప్పుడు 2 రోజులు 3 రోజులు ఉంటది. ఈసారి పట్టుబట్టి 15 రోజులు అయింది ఉంచుకున్నది. అంటే నేను రాక ఆల్మోస్ట్ 3-4 months అయింది అనమాట. సో అందుకని చెప్పేసి సంక్రాంతి పండుగ కూడా రాలేదు, ఒక్కతే ఉంటదని చెప్పి ఉండు అని. అలెకి మిస్ అవుతున్నాం మేమే వచ్చేసినాం. స్వీట్ అడుగుతుంది, మేము పిన్ని ఎప్పుడో పంపిస్తాం. అది ఏడుస్తుంది లిటరల్ గా. నేను ఏం చెప్పాలో అర్థం కావట్లేదు దానికి ఆన్సర్. కాదు మొన్న శ్రీత ఏమన్నది తెలుసా? అమ్ముండి అన్నది మీ ఇద్దరు ఎప్పుడు టామ్ అండ్ జెర్రీ లాగా ఫైట్ చేస్తారు కదనే, మరి ఎందుకు అని అంటే ఏం తెలుసా మాది ఆన్సర్ అది వచ్చి, ఇప్పుడు టామ్ అండ్ జెర్రీలో టామ్ జెర్రీ 2 ఉండాలి. ఇప్పుడు నేను జెర్రీ కదా, ఇప్పుడు టామ్ కదా, మరి ఇప్పుడు జెర్రీకి బోర్ వస్తుంది టామ్ లేకుంటే. ఎవరితో ఫైట్ చేస్తుంది, ఎవరితో ఆడుకుంటుంది. ఉన్నప్పుడు ఫైట్ చేయాలి, ఫన్ చేయాలన్నమాట పిన్ని తోటి. లేక పాపం ఇందాక కూడా ఏడ్చింది పిన్ని రావట్లేదు అని చెప్పేసి. దానికోసం మన శ్రీకాంత్ కోసం కాకపోయినా దానికోసం తొందర టామ్ అండ్ జెర్రీ ఉంటేనే ఫన్ ఉంటది. కానీ లాస్ట్ వీక్ వెళ్ళాలి కానీ మా అమ్మకి ఈసారి సెకండ్ సండే వస్తుంది, నాకు హాలిడేస్ రాక వస్తున్నాయి, ఉండు అంటే ఉందన్నమాట. ఆడపిల్లని పంపించమనే మంగళవారం కదా, తర్వాత ఏ శుక్రవారం కదా, ఏ అమావాస్య, మంగళవారం శుక్రవారం అమావాస్య అన్ని చూసి అన్ని అయిపోయినాక ప్రశాంతంగా పంపించలేదు. మొన్న వీక్ నేను అడిగిన వస్తావా లెక్క అని. 9th day అంట, 9వ రోజు రావుతుంది అట. 9 రోజుల తర్వాత ఇప్పుడు అమావాస్య చిత్ర రోజులు వస్తున్నాయి. చాలా మంది అడుగుతున్నారు, చూస్తున్నా నేను కూడా. సో ఖచ్చితంగా తొందరలో ఇంటికి వెళ్ళాక మంచి మంచి వీడియోస్ తో మేము ముందుకు వస్తాం. సో అది ఈ వీడియో అంతా కూడా మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసినాం. చూసి మీరు కూడా ఎంజాయ్ చేసింటారని అనుకుంటున్నాము. ఇక్కడతోటి ఎండ్ చేస్తున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ, బాయ్.